ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడు గౌతమ్, నీకు ఆల్రెడీ చెప్పాను, నీ వల్ల నష్టపోయిన అదితికి నువ్వే న్యాయం చెయ్యాలని. అది ఏం చేస్తావో, తనని ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం. కానీ ఈరోజు తన విషయం తేలిపోవాలి. శ్రావ్యకొక న్యాయం, తనకొక న్యాయం జరగకూడదు. చెప్పు, ఏం చేస్తావు? చెప్పరా? వామ్మో, ఇది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా పెళ్లి మీద పడేలా ఉందే. అయ్యో దేవుడా, ఏదోటి చెయ్యాలి. నాన్నకు చెప్దాం. రాజు, హెడేక్ గా ఉంది, వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అలాగే మేడం. ఏం ఆలోచిస్తున్నావు యామిని? నాకిష్టం లేకపోయినా నందు శ్రావ్యని పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం పెట్టుకున్నాడు. అదితి గతేంటో అర్థం కావడం లేదు. నందు వాళ్ళ లైఫ్ వాడు చూసుకున్నాడు. అదితి కూడా రియలైజ్ అవ్వాలి. గౌతమ్ చేసుకున్న పెళ్లిని యాక్సెప్ట్ చేయాలి. అలా కాకుండా అక్కడే ఫూలిష్గా ఉండిపోతే టైం వేస్ట్. పైగా పబ్లిక్లో ఈ విషయం తెలిస్తే నవ్వుల పాలవుతాం. అంటే అదితి గౌతమ్ని వదులుకోవాలా? ఎప్పుడైనా చేయాల్సింది అదే. అదేదో ఇప్పుడే చేస్తే బెటర్. అదితికి టైం, మన పరువు మిగులుతుంది. కన్న కూతుర్ని ఓడిపోమని చెప్తున్నారు. మీరసలు కన్న తండ్రేనా? కన్న తండ్రిని కాబట్టే నా కూతురు ఇంకా ఓడిపోకూడదని చెప్తున్నాను. వాస్తవాన్ని ఎంత త్వరగా ఒప్పుకుంటే జీవితం అంత బాగుంటుంది. నేను చెప్తే వినదు. నువ్వే నచ్చజెప్పి అదితిని ఇంటికి తీసుకురా. ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే కొన్ని రోజులకంతా సర్దుకుంటుంది. అదితికి ఆ ఇంట్లో వాళ్లతో పాటు ఈ ఇంట్లో కూడా శత్రువులు తయారయ్యారు. అదక్కడ ఒంటరిగా పోరాటం చేస్తుంటే సపోర్ట్ చేయాల్సింది పోయి వేరే సంబంధాలు చూస్తానంటారా? మేడం, కాఫీ. సార్, మీకు కూడా కాఫీ తెమ్మంటారా? అవును, ఆ మధ్య మీ వాళ్ళని వెతకాలన్నావు కదా? అవును సార్. వాళ్ళు మొత్తం ఎంతమంది? టాపిక్ డైవర్ట్ చెయ్యకు రవి. మనం ఆ విషయం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా కాఫీ తాగు. అవును, వాళ్ళ ఫొటోస్ ఏమైనా తెచ్చావా? తెచ్చాను సార్. తనేమీ అనదలే, ఇవ్వు. ఫోన్లో ఉన్నాయి సార్. చూపించు. మీకు ఇంటి సమస్యల కంటే బయట సమస్యలే ఎక్కువైపోయాయి. యామిని, తను ఈ ఇంట్లో మనిషే. ఇక్కడే కదా పనిచేస్తున్నాడు. అమ్మా, మేనకోడలు ఎక్కడుంది? ఫస్ట్ అమ్మని చూపిద్దాం. ఎవరివిడా? మా అమ్మ సార్. మా మేనకోడలు కూడా ఉంది సార్.
హా, నీకు పోలీసులు ఎవరో తెలియదన్నా? మరెవరో కానిస్టేబుల్ నెంబర్ వచ్చింది. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? అబ్బే అదేం లేదు సార్. ఆయన నాకు తెలిసిన అతను అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు సార్. మాట్లాడు. ఇదేంటి కానిస్టేబుల్ సాంబా బుల్లబ్బాయికి ఫోన్ చేస్తున్నాడు? కొంపదీసి బుల్లబ్బాయి వాడి ఫోన్ గురించి కంప్లైంట్ ఇచ్చాడేంటి? ఫోన్ రింగ్ అవుతుంది బుల్లి, కానీ ఎత్తట్లేదు వాడు. నా ఫోన్ కొట్టేసి ధైర్యంగా ఫోన్ ఆన్లో పెట్టాడా? అంటే వాడు మామూలుడు కాదు. చి ఫోన్ చే. ఫోన్ కట్ అయిపోయింది బుల్లి. మళ్ళీ ట్రై చేయి. సార్ మా మేనకోడలు సార్. హే రాజు, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు, లేకపోతే సైలెంట్లో పెట్టు. ఏంటి న్యూసెన్స్? ఒక్క నిమిషం మేడం. ఫోన్ కట్ చేస్తున్నారు బుల్లి. మళ్ళీ ట్రై చేయి. ఓన్ని వదిలే సమస్య లేదు. అన్నా వద్దన్నా, ఊరికే ఫోన్ చేస్తే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఏం చేద్దామంటావు? సార్ ఫోన్ ట్రాక్ చేస్తే వాడిని డైరెక్ట్గా పట్టుకోవచ్చు కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఫోన్ ట్రాకింగ్ అంటే అలాంటప్ప విషయం కాదు, చాలా పెద్ద పని. అది పెద్ద పెద్ద ఆఫీసర్లకు అవుతుంది, నాలాంటి కానిస్టేబుల్ వల్ల కాదు. సార్ ప్లీజ్ సార్, మీరే ఎలాగైనా మా అన్న ఫోన్ ఇప్పించాలి సార్. సర్లే, నా బాధ ఏదో నేను పడతాలే. ఒరేయ్, నా ఫోన్ దొంగ, నువ్వు ఎక్కడున్నా నిన్ను వదలండ్రా. బుల్లబ్బాయి అంత ఈజీగా వదిలేలా లేడే. ఈ ఫోన్ ఆన్లో ఉంటే కష్టం. సిమ్ తీసేద్దాం.